ఇరాన్ ఒకవైపున అమెరికా ఇజ్రాయెల్ ఫేస్ చేస్తుంటే, ఇజ్రాయెల్ వచ్చేటప్పటికి ఇరాన్ని, లెబనాన్ని, యెమెన్ని, పాలస్తీనాని ఫేస్ చేస్తుంది. ఎందుకంటే అన్ని ప్రదేశాల నుంచి అటాకులు జరుగుతున్నాయి ఇజ్రాయెల్ మీద, అన్నిటి ఫేస్ చేస్తుంది. ఇటు ఇరాన్ ని నాశనం చేస్తూ అటు పక్కన వెళ్ళి లెబనాన్ మీద ఎప్పటికప్పుడు హిజ్బుల్లా వాళ్ళని లేపేస్తోంది. తాజాగా గ్రేటర్ ఇజ్రాయెల్ సరిహద్దులు నిర్ణయించేసేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ మీద దాడులు కొనసాగుతూనే ఉంది. ఇరాన్ కి చెందిన మిస్సైల్ లాంచింగ్ సైట్లు, డిపోలు నెమ్మదిగా లక్ష్యంగా చేసుకుని 1 by 1 దెబ్బతీస్తూనే ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మధ్యలో మరో ముఖ్యమైన వ్యూహాత్మక పరిణామం బయటపడింది. ఇజ్రాయెల్ ఇప్పుడు దక్షిణ లెబనాన్ లో తన సైనిక ఉనికిని పెంచి ఒక సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేయాలని చూస్తుంది అన్నటువంటి తాజా అంశం. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఈ కార్డ్ చెప్తున్న లెక్క ప్రకారం ఈ సెక్యూరిటీ జోన్ ద్వారా హిజ్బుల్లా కార్యకలాపాలను పర్యవేక్షించి వాటిని నియంత్రించే ప్రయత్నం చేస్తారు. రిపోర్టుల ప్రకారం ఈ ప్రణాళిక అమలైతే దక్షిణ లెబనాన్ లో పెద్ద భాగం మీద నియంత్రణ సాధించే అవకాశం ఉంది. అట్లా ఈ ఘర్షణ వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయిన సుమారు 6 లక్షల మంది తిరిగి తీసుకురావడానికి అనుమతించే అవకాశం ఉంది. ఇదే జరిగితే లెబనాన్ పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది. హిజ్బుల్లా తీవ్రవాదుల మీద అక్కడ ఉన్న ప్రజలే తిరగబడతారు.